అయిపోయింది అది. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ లేక ఎంతమంది కాలేజీలు మరి స్టూడెంట్స్ని పాపం క్లాసులకు రానివ్వట్లేదు. మరి రేపు పరీక్షలకు కూడా పంపిస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి. విద్యా విధానాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి కాలేజీలు ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని ఎంత బాగా కొనసాగించారో ఏ ఒక్క విద్యార్థి కూడా వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు ఆ రోజు. కానీ ఈరోజు చూస్తే పాపం నిజంగా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళటం లేదు కాలేజీకి. ఇదంతా ఎవరంటే విద్యాశాఖ మంత్రి ఒక అసమర్థుడిని పెట్టాడు. కొడుకైతే చాలు ఎక్కడున్నా ఇది అంటారే, పంక్తిలో చివరున్నా సరే మనవాడైతే చాలు అన్నట్టుగా అసమర్థుడైనటువంటి తన కొడుకు లోకేష్ని తీసుకొచ్చి విద్యాశాఖకే మినిస్టర్ని చేశాడు. ఈయన వచ్చిన దగ్గర నుంచి విద్యార్థుల కష్టాలు అంతా ఇంత కాదు. పైగా నిన్న ఈ తండ్రి కొడుకులు గొప్పలు, అతి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఏంటంటే దాని మీద ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను. తన 45 ఏళ్ల జీవితంలోట అసలు హత్యా రాజకీయాలు అంటుకోనటువంటి వ్యక్తి ఈయనట. ఎంత శుద్ధపూసలాగా కబుర్లు చెప్తా ఉన్నాడంటే, ఎన్టీఆర్ గారు మరణానికి కారకులు ఎవరో మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందులో ప్రత్యక్ష సాక్షి నేనే ఉన్నాను. మరి ఆయన మరణం మొదలుపెట్టుకుంటే అంతకుముందు కూడా ఇతను ఎవ్వరూ కూడా ఎప్పుడైనా మన సినిమాల్లో కూడా విలన్లు ఉంటారు, పెద్ద విలన్లు అంటే పెద్ద వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు కానీ లేకపోతే పెద్ద ధనవంతులు. వాళ్ళు హత్యలు చేయించాలనుకుని డైరెక్ట్ వాళ్ళే రంగంలో దిగరు. వాళ్ళు ప్రేరేపిత అంటే కొంతమందిని సుఫారీ ఏదో ఇచ్చి వాళ్ళని పంపించి హత్యలు చేయిస్తూ ఉంటారు. అదిగో అలాంటి బాపతే చంద్రబాబు నాయుడు కూడా డైరెక్ట్ ఉండడు రంగంలో. ఎందుకు మీకు 1995 సెప్టెంబర్ 1వ తేదీని నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ చేసిన తరువాత ఆయన ఉన్నటువంటి టైంలో ఆ 4 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగినాయో ఒక్కసారి లిస్టు బయటికి తీస్తే తెలుస్తుంది. ముఖ్యంగా రాయలసీమలో ఒక వర్గం వాళ్ళ మీద విపరీతమైనటువంటి హత్యా రాజకీయాలను ప్రేరేపించింది ఎవరు? ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు కూడా ఉంటాయి. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే తర్వాత ఈయన మళ్ళీ రాగానే వాళ్ళందరి మీద కేసులు ఎత్తేయించి వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా విడుదల చేయించిన సంఘటనే ఈయన హత్యా రాజకీయాలని ఎంతగా ప్రోత్సహిస్తారంటానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మనము వ్యక్తుల పేర్లు చెప్పేదానికంటే కూడా చంద్రబాబు అంటేనే హత్యా రాజకీయాలు కేర్ ఆఫ్ అనేటువంటి దీని మీద సినిమాలు కూడా వచ్చాయి. అందులో వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక నిన్న ఈయన కొడుకు అసెంబ్లీలో అదేవిధంగా ఇప్పుడట బూతులు లేవట అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. బూతులు లేవంటే అసలు ప్రతిపక్షం అక్కడ ఉంటేనేగా, ప్రతిపక్షం ఉంటే కదా మీరు ఎన్ని రకాలుగా మాట్లాడారో. నిజంగా చెప్పాలంటే ఈయన ఇవో ఎన్ని ఉన్నాయో చూడండి. ఈయన మాట్లాడిన బూతులు ఈయన కొడుకు ఇద్దరు కూడా ఆ భాష నేను మాట్లాడలేను, పవన్ కళ్యాణ్. ఎందుకంటే నా భాష ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది, అది సాంప్రదాయంగా ఉంటుంది. కానీ కొన్ని చెప్తాను. జగన్ సైకో ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో పిచ్చోడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతి చేస్తే తోకలు కత్తిరిస్తాయి ఈయన మాటలు, అది నాయి బ్రాహ్మణులు ఉద్ధరించి. అలాగే జగన్ ఎర్రిపప్ప. ఇంకా నేను కఠినమైన పదాలు అవి చెప్పట్లేదు నేను. ఇంకా తర్వాత నాయన భయంకరంగా ఉన్నాయి ఇవి చెప్పాలంటే. ఒక్కొక్క వైసీపీ గూండాగాడి క్రిమినల్ కానీ మీకు రోడ్ల మీద కొడతా బట్టలోడు తీసి పిచ్చి మాటల. అరే ఏంట్రా అసెంబ్లీలో పాతేస్తా, ఇంకా ఆ పదాలు కూడా వాటల్లా నేను. అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు దళితుల్ని ఏ విధంగా తిట్టారో, పోలీసులను అచ్చెన్నాయుడు ఎలా తిట్టాడో. ఇంకా ఈయనైతే ఈ లోకేష్ అప్పటికి ఏమీ లేదు, కనీసం ఎమ్మెల్యేకి కూడా గెలవలేదు. ఇతను మాత్రం ముఖ్యమంత్రిని పట్టుకొని నానా మాటలు అంటాడు. వీళ్ళు మాట్లాడిన భాష అంతా మర్చిపోయారు. ఎందుకంటే అది తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా మరి మతిమరుపు అనే జబ్బు ఒకటి ఉన్నట్టుంది. వాళ్ళు మాట్లాడిన బూతులు, వాళ్ళ ఎమ్మెల్యేలు తిట్టిన తిట్లు. అదేవిధంగా వైఎస్ ఫస్ట్ అసలు ఎవరు స్టార్ట్ చేశారు? మా టైం నుంచి కూడా ఎగనెస్ట్గా అనేక పిచ్చి రాతలన్నీ రాయించింది ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు కదా. ఎన్టీఆర్ గారి మీద పిచ్చి కార్టూన్లు వేయించింది చంద్రబాబు నాయుడు కదా. ఇక నా మీద అయితే చెప్పేదే లేదు. ఇక వీళ్ళ సోషల్ మీడియా పెట్టుకున్న తర్వాత మరి వైఎస్ కుటుంబం మీద అతి దారుణంగా విజయమ్మ గారి మీద కానీ, షర్మిల గారి మీద, భారతి గారి మీద, జగన్ గారి మీద అసలు స్టార్ట్ చేసింది ఎవరు? వీళ్ళే కదా. ఈ బూతులు మాట్లాడిందే వీళ్ళు కదా. వాళ్ళకి దాన్ని ఎదుర్కొంటే వాళ్ళు చేసిన వాటిని మాట్లాడితే కొడాలి నాని ఇలాంటి వంశీ వీళ్ళందరినీ కూడా అరెస్టులు చేయించి ఇప్పుడు పెడతా ఉన్నారు. పోసాని గారిని.
అందువల్ల వీళ్ళు మాట్లాడినటువంటి వాటికి వీళ్ళ భాష అయితే అసలు చెప్పడానికి కనీసం ఉచ్చరించడానికి కూడా వీళ్ళైనటువంటి ఒక అసభ్యమైన భాష వీళ్ళు మాట్లాడారు కదా. మరి అలాంటి వాళ్ళకేమి శిక్షలు లేవా? ఎంత దారుణం అంటే మేము చేస్తే రైటు, ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు అనేటువంటి పద్ధతిలో ఇతని పరిపాలన సాగింది. ఈ ద్వంద్వ ప్రమాణాలతో సాగుతున్నటువంటి ఈ పరిపాలన దానికి తగినట్టుగానే మనం చూస్తూనే ఉన్నాము. ఎన్నికల ముందు రకాల హామీలు, ఎన్నికల తర్వాతేమో వాటి సంస్కరణ పేరుతో వాటన్నిటిని పాతేయటం. అందువల్ల చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధాలు, చంద్రబాబు నాయుడు అంటేనే హత్యా రాజకీయాలు కేర్ ఆఫ్, చంద్రబాబు నాయుడు అంటేనే ఒక ప్రజా హంతకుడు, చెప్పాలంటే ప్రజా వ్యతిరేకి. చంద్రబాబు నాయుడు అంటేనే ఒక కుతంత్రాల రాజకీయాలకు ప్రతిబింబం. అట్లా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. దానికి తగి మించి ఈరోజు అతని కొడుకు కూడా తయారయ్యాడు. నిన్న ఆయన ఏదో పెద్ద పాయింట్స్ లేవదీసినట్టుగా నిన్న అసెంబ్లీలో చూశాను. ఏంటంటే జగన్ గారి పేరు అన్ని పథకాల మీద ఆయన పేరు పెట్టుకున్నారు అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. విద్యార్థులకు ఇచ్చిన సంచి మీద ఒక చిన్న మూల ఇంత చిన్న ఫోటో ఉంది జగన్. నిజంగా జగన్ గారు చేసినన్ని పథకాలు, ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి హామీలు ఎప్పుడైనా మీ జీవితంలో చంద్రబాబు గారు ఎప్పుడైనా మీరు చేయగలిగారా? ఎప్పుడన్నా చేయగలిగారా? ఎలక్షన్ ముందు ఇవ్వటం, ఎలక్షన్ తర్వాత తప్పించుకొని తిరగడం. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. 9 నెలల కాలంలో ఏమి ఇవ్వలేదు కదా. అలాంటి మీరు ఇంకా జగన్ గారిని ఎలా విమర్శిస్తారండి? నిన్న ఆయన చెప్తా ఉన్నాడు, విద్యామంత్రి అట ఆయన చెప్తా ఉన్నాడు లోకేష్, చూడండి అన్ని పథకాల మీద జగన్ పేరు. మరి మీ హయాంలో మీరు చేసినటువంటి ఇదిగోండి, జగనన్న తోఫా, చంద్రన్న తోఫా, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న సంక్రాంతి కానుక. ఇక సంచుల మీద చూసారా, ఈ సంచుల మీద, బియ్యం ఇచ్చే సంచుల మీద కూడా పెద్ద పెద్ద ఫోటోలు, మొత్తం చంద్రబాబు ముఖమే. ఇక పచ్చరంగు ఎలా పూసారంటే, ఆగ్రా నేషనల్ హైవేస్ పక్కన ఉండేటువంటి డివైడర్స్ వాటి మీద కూడా మొత్తం పచ్చరంగే. చెట్టు కనిపిస్తే దాని చుట్టూ పచ్చరంగే, ఎక్కడ రాయి కనిపిస్తే దానికి పచ్చరంగే. ఇంతగా పిచ్చి ప్రచారం చేసుకున్నటువంటి మీరు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినన్ని సంస్కరణలు ఎప్పుడైనా మీకు జీవితంలో తెలుసా అండి? అసలు చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ ఇద్దరిని అడుగుతా ఉన్నాను, ఏనాడైనా సరే రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం మీరు 45 ఏళ్ళ ఇండస్ట్రీని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఈ 45 ఏళ్ళ ఇండస్ట్రీలో మీరు సాగించినటువంటి దురాచారాలు, అన్యాయాలు, అవినీతి, అది చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది, ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. ఆల్రెడీ నేను రాశాను, అందులో ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇతను చేసిన అవినీతి పనులన్నిటి గురించి కూడా. అందువల్ల మీరు వచ్చి ఈరోజు ఓ పతివ్రతలాగా, వృద్ధనారీ పతివ్రత అని ఒక సామెత ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కనుక మిమ్మల్ని మీరు పొగుడుకుంటా ఉన్నారు, మేము బూతులు మాట్లాడి అన్ని ఎటుపోతాయండి? చంద్రబాబు గారు ఎంత భయంకరమైనటువంటి తిట్లు తిట్టించారండి. మీ పట్టాభి కానివ్వండి, మీ పార్టీలో వాళ్ళు, మీ సోషల్ మీడియా కానీ ఎంత భయంకరమైన పోస్టులు అండి. భారతమ్మ గారిని మొన్న కూడా ఎంత హీనంగా తిడుతూ ఉన్నారండి మీరు. ఇంత దారుణమైనటువంటి తిట్లు తిట్టడానికే ఒక నాంది పలికినటువంటి వాళ్ళు మీరు. తిట్టండి ప్రతిపక్ష